డింగ్ డాంగ్ 2.0 నాను మీ జోగినాన్ని వచ్చాను. తగు ఎలా వస్తుందిరా అన్నా అంటే నాకేం తెలుసురా దున్నా అన్నాడంట. ఇప్పుడు అలాగే తగలడిపోనారు పొలిటికల్ లీడర్లు. అబ్బాబ్బాబ్బాబ్బా చెవులో నుండి రక్తాలు కారుతున్నాయండి బాబు. ఆ మాటలు ఆ పంచులు ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ వారం కూడా అలాంటి తమాషాలు చాలా పట్టుకొచ్చాను. అవేంటో చూసే ముందు మరి హెడ్లైన్స్కి వెళ్ళిపోదాం. నేషనల్ హైవేలు కూడా తన అకౌంట్ లో వేసేసుకున్న చంద్రబాబు. వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకి ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు. చంద్రబాబు సెల్ఫ్ డబ్బాపై అంబటి పంచులు. అంత తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి సెటైర్. కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. దమ్ముంటే రా అని సీఎం కు కేటీఆర్ సవాల్. పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోమని కేటీఆర్ కు చామల అడ్వైస్. ఎవరు రాసిస్తుండు నీకు స్క్రిప్ట్? కాళ్ళు చేతులు విరిచేసిన చిన్నమ్మ. నేనే కొట్టాను, ఎత్తి కుదేసినాను. వింత భాషతో చావుబాదిన తిరకస్. ಹೇಗೊತ್ತು ಕುಮ್ಮಿಕಿಡ್ತಾರ ತುಂಬಾ ಹೆಜ್ಜಿದ್ದು. థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరో తెలుసు కదా, ఆయన పెద్ద సైంటిస్ట్. ఆ సైంటిస్ట్కే తాత అనదగిన నాయకుడు మన తెలుగువాడే పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయనే మన చంద్రబాబు గారు. ఆయన గతంలో కనిపెట్టిన మరో గొప్ప విషయాన్ని ఇప్పుడు బయట పెట్టారు. నమస్కారం సార్, ఇవాళ ఏం చెప్తారు సార్? ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు. ఇవాళ చూడడం ఏంటి సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతే కదా మరి. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకి ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు. వాయబో, అయితే ఈ హైవేలు గట్రా తమర ఐడియానే అన్నమాట. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి. చేతులు పైకెత్తమని చెప్పమంటారా? ఉన్నాయండి, చేతులు పైకెత్తండి. ఎత్తండి అన్న, ఎత్తండి, చేతులు పైకెత్తండి. ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా. అప్పుడు చూడలేదు సార్, ఇప్పుడు చూస్తున్నాం. నేనే పోరాడే అప్పట్లో. ఆ రోజు మీరు గనక పోరాడకపోయి ఉంటే ఈ ఏళ్ళ అసలు సెల్ ఫోన్లే ఉండేవి కాదు. నన్ను ఎగతాళి చేశారు, 420 అన్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా సార్. పోనీలండి, నేషనల్ హైవేలు మీ ఐడియానే తెలియక అలా ఎగతాళి చేస్తున్నారు. ఇంకా కొత్తగా ఏం కనిపెట్టారు సార్? ఈ రోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. అవునండి బాబు, దోమలు కుట్టి చంపేస్తున్నాయి. వాటి కోసం ఏమైనా మందు కనిపెట్టారా సార్? దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. అబ్బా, ఏం ఐడియా సార్. దోమలు ఎక్కడుంటే అక్కడే మందు కొట్టాలనే గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అసలు ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. చాలా మంచి ఐడియాలు ఉన్నాయి సార్ మీ దగ్గర. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. ఎలా పని చేస్తుంది సార్ ఆ వాట్సాప్ గవర్నెన్స్? మీరు ఇంతవరకు కొన్ని గవర్నమెంట్ లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా. చేతులు పైకెత్తమని చెప్పండి సార్. వాళ్ళని తెలుసు అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఎత్తండి అన్న, ఎత్తండి. అయ్యో, ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ ఎత్తలేదు సార్. ఇంకా చాలా మంది వాడుకోవడంలా. మీరు అంత కష్టపడి కొత్త టెక్నాలజీ కనిపెడుతుంటే అది సరిగా వాడుకోవడం లేదు సార్. అదే నా బాధ. వాడని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాకా తీసుకుపోతాం గానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా. అది కూడా కరెక్టే. అన్నట్టు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి ఏంటి సార్? నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను గానీ నా దగ్గర కూడా ఖాళీనా చెప్పండి. గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది అనుకున్నా. మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేంటి సార్ అంటారు? మీరే కదా వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆశ పెట్టింది. చివరిగా ఆ ఒక్క డైలాగు చెప్పేస్తే ఈ వారానికి మన కోట పూర్తయిపోతుంది. కానివ్వండి సార్, వదలండి. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది, అవునా కాదా? అదే ఆ డెవలప్ కోసమే అడిగా. ఇక సార్ మళ్ళీ కలుద్దాంలేండి. అరే, అదేంటి మా సీమ చిన్నమ్మ చిన్నబోయి కూకుంది. చిన్నమ్మ
ఎందుకలా దిగులుగా కూకొని ఉన్నావు? ఏం చెప్పంటావు అన్నా, మా బావా ఏంటైనది మీ బావకి? శీలకు చెప్పినట్టు చెప్పిన ఇన్లే. ఇప్పుడు చూడు ఎంత పని అయినాదో. అయ్యో, ఇప్పుడు ఏంటైనది మీ బావకి? ఆసుపత్రిలో ఉండాడు. అవునా? అరే, ఏమైంది? సీరియస్ కాదు కదా? ఓ కాలు ఫ్రాక్చర్ అయినది, తలకు 13 కుట్లు వద్దాయి, కుడికన్ను సొట్టపోయినది. అయ్యయ్యో, ఏదైనా వెహికల్ గుద్దేసిందా ఏంటి? వెహికల్ కాదున్నా, నేనే కొట్టాను, ఎత్తి కుదేసినాను. నువ్వు కుదర వేడుస్తున్నామ్మా. మరి లేకపోతే ఏందిన్నా? మంది మాటలు విని కొంపకు ఎసరు తెచ్చేయాలంటే రోకలు బండ తీసుకొని అట్టే సరిసిరా. అసలు ఎందుకు కొట్టావు మీ బావని? ఆయన్ను మా పక్కింటి పరమేశ్వరులే నువ్వు దేశభక్తుడు కాదు అన్నాడంట. అందుకే అర్జెంటుగా దేశభక్తిని నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నాడు. దేశభక్తిని సాటుకోవాలనుకోవడం తప్ప? అది కాదున్నా, దేశభక్తి దాటుకోవడానికి ఇంకో పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండో పెళ్లి చేసుకుంటే దేశభక్తుడు అయిపోతాడా? ఎలా? ఇంకో తూరు పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కంటాడంట. ఇదేం పిటికిరా బాబు? దానికి నువ్వేటన్నావు? మనకి 2 పిల్లలు ఉన్నారు కదా అంటే. లేదు 2 కాదు 4 పిల్లలుంటేనే దేశభక్తుల లిస్టులో నా పేరు ఉంటది అని కొట్లాన్నాడు. వాటర్ లిస్ట్ తెలుసు కానీ ఈ దేశభక్తుల లిస్ట్ ఏంటమ్మా? ఇక చూసి ఇక నా ఓపిక చచ్చిపోయినది. తలుపు సాటుకున్న రోకల బండ తీసుకొని రప్ప అని అంటించిన. అసలు ఉన్నట్టుండి ఇంకో పెళ్లి చేసుకోవాలి, దేశభక్తులు అనిపించుకోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీ బాబుకి? చంద్రబాబు సార్ చెప్పినాడంట. ఎటు చంద్రబాబు గారు చెప్పారా? ఊరుక, ఆయన అలా ఎందుకు చెప్తారు చిన్నమ్మ? నేను చెప్తే నువ్వు నమ్మవు గానీ అక్కడ ఏముందో చూడు ముందు. ఇన్నారా సార్ చెప్పే మాట? అంటే 1-2 పిల్లలు ఉన్నోళ్ళు దేశభక్తులు కాదన్నట్ట. మరి అసలు పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏందిన్నా? అసలు పెళ్లి చేసుకునే వాళ్ళ సంగతి ఏంది? ఆయన ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని కనండి కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నారమ్మా. అదే టాపిక్ మీద అలా అని ఉంటారు. దానికి మీ బావేమో దాన్ని సీరియస్గా తీసేసుకొని నీ చేతిలో తన్నులు తిని ఆసుపత్రిలో పడ్డా. మొదటి దానికి మొగుడు లేడంటే కడదానికి కళ్యాణం అన్నట్టు 1-2 పిల్లల్ని సాగనికే పానం పోతంటే ఇడ స్కూల్ ఫీజులు, బట్టలు, బుక్కులు, రోగము రొచ్చేస్తే మందులు ఈటికే లెక్క సరిపోక నానా అవస్థలు పడతాంటే ఇంకా 3-4 పిల్లల్ని కానీ ఎట్లా సచ్చేది? మా కాడే మన కోట్లు లెక్కుందా? పోనీలేసన్నమ్మా, మీ బావ ఏదో తొందరపడ్డాడు, జాగ్రత్తగా చూసుకో. పాపం అనవసరంగా నా చేతిలో తన్నులు తిన్నాడు. నేను పోయేస్తానన్నా, మా బావకు టిఫిన్ తీసుకుపోవాలా. రాజకీయ నాయకుల మాటలు సీరియస్గా తీసుకుంటే ఇలాగే ఉంటది. మరి మీకు కూడా అర్జెంటుగా దేశభక్తులు అయిపోదామని ఉంటే జాగ్రత్త. ఇంట్లో తెలిస్తే తోలు తీసేస్తారు. బనకసర్ల పేరుతో చంద్రబాబు గారు మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడిపోతున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, ఏంటి సార్ మ్యాటర్? ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం మనం చేస్తాం. అందులో ఆలోచించడానికి ఏంటుంది సార్? అది ఆర్ట్. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ మరి అలా మొక్కం మీదే అని ఎత్తు కోపం రాదేటి? ఎవ్వరికైనా వస్తుంది. ఏమిటి మోసాలు? లేటెస్ట్ గా మళ్ళీ ఏం మోసం చేశారు సార్? ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడతామన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు. అవును, ఢిల్లీలో మీటింగ్ అయింది కదా, అక్కడ ఏంటి పర్మిషన్ రాలేదా? సొరకాయలు కోసినట్టు కోసేశారు. అంటే అన్ని కోతలైనా? ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు. అంటే ఇద్దరు కలుసుకొని 2 రాష్ట్రాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చర్చిస్తున్నారేమో. అంత తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు సార్? గత సంవత్సరం ఇదే మాసంలో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు 2 ముఖ్యమంత్రులు. దానిలో ఏం చెప్పారంటే, ఏం చెప్పారు? విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం. మంచిదే కదా. చివరికి ఏమొచ్చిందా సమావేశం అంటే? ఏమి రాలా. అయ్యో, అదేనా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అంటే? విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో తేల్చేస్తాం అన్నారు. అమ్మయ్యా, ఏం తేల్చారు అని అడుగుతా ఉన్నా. కమిటీ వేశారు కదా, ఇంకే కావాలి సార్ మీకు? నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం నుంచి ఏమీ లేదా? ఏమీ లేదు, సుయ్యి లేదు, సయ్యి లేదు. మరి ఈ సంవత్సరం కాలంగా ఆయన ఏమి చేస్తున్నట్లు? ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికి డప్పాలు కొట్టే కార్యక్రమం. అంటే ఏ కార్యక్రమం చేయకుండానే నెట్టుకొచ్చేస్తున్నారంటారా బాబు గారు? వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి. మాత్రం లేకపోతే జనాలకు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది సార్? పనిగల మేస్త్రి పందిరేస్తే
కుక్కతోక తగిలి కూలిపోయిందనే సామెత చెప్పినట్టుంది బీఆర్ఎస్ పాలన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ మాజీ మంత్రిపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. ఎవరు సార్ ఆయన? ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. అడ్డుకోవడానికి హైట్ కి సంబంధం ఏంటి సార్? అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. ఏంటి సార్ గ్లాస్ ఏటి సోడా ఏటి మాట్లాడుతున్నారు మీరు? వెనకెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇప్పుడు ఎందుకు చెప్పారు ఈ సామెత? చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. ఎప్పుడు అదే సామెత? ఏదైనా కొత్త సామెత వాడండి సార్. ఇవాళ 3 అడుగులు ఆయన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు ఎలా ఉన్నారు, ఈనాడు ఎలా ఉన్నారు? ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులు ఆయన ఇవాళ బెంజి కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. రాజకీయాల్లో గంజి నుంచి బెంజికి ప్రయాణం కామనే కదా సార్, మీకు తెలియంది ఏటుంది? కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. నిజంగానే తీసుకొచ్చేస్తారేమో. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా, ఫామ్ హౌస్ల దొర దగ్గర గాడిద పనిచేసినవా అని నేను అడుగుతున్నా. గురుగారు నాకు తెలియక అడుగుతాను, అప్పటి నుండి 3 అడుగులు అంటున్నారు, ఎవరు సార్ ఆయన? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరే చూసుకోండి. అబ్బా ఏడు చెప్పకుండా స్పీచ్ కంప్లీట్ చేస్తారుగా, సర్లేండి ఆయన ఎవరో మేమే కనుక్కుంటాంలేండి. దమ్ముంటే చర్చికిరా, ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాను అని రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరారు కేటీఆర్ గారు. ఆయన అలా వదిలేయకండి అమ్మా, ఎవరికైనా చూపించండి అని సీఎం కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. నమస్తే గురుగారు, ఏంటి సార్ ఇవాళ కాస్త డోసు పెంచినట్టున్నారు? ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు. రోజు ఏదో ఒక మసాలా ఉండాలిగా. అప్పట్లో ఏదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకో వదిలేయండి. దమ్ముంటే లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు, చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారుగా మన సీఎం గారు. మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఎక్కడికి రమ్మంటారు? ఉద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం. ఎందుకు సార్ ఇది అంతా అయ్యేది కాదు పోయేది కాదు? దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అంటే అదే సినిమాలో చెప్తారు. సినిమానా? ఏ సినిమా సార్? బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు, వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. గుర్తొచ్చింది. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం. ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావు పెట్టు చర్చ. ఏంటి ఎక్కడికంటే అక్కడికి వస్తారా? నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీకి వస్తే సచ్చిద్దాం అన్నారుగా మొన్న. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు. అబ్బా ఎలా సార్ మరి? ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్ లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. అవును జరుగుతుంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కోరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కోరుకోవడం, అది జరిగేది. ఇప్పుడు ఆ కిట్టి పార్టీల కహాని ఎందుకు సార్? ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇటీ రేవంత్ రెడ్డి గారు కిట్టి పార్టీ ఆంటీనా సార్? మరీ మీరు డోసు పెంచేస్తున్నారు ఇవాళ. అలా ఆంటీ అంటారేంటంటే సీఎం కొని పట్టుకొని. మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్న కాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన ఏదో పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. ఓహో ఇందాకటి నుంచి 3 ఫీట్లు అన్నది ఎవరినా అని అనుకున్నాం, జగదీష్ రెడ్డి గారినా? తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు. రామాయణంలో పిడకల వేటలాగా రాజకీయంలో ఈ ఫీట్లు గోలేటండి బాబు. ఎవరు ఎంత హైట్ ఉంటాయి ఏంటి? ఇప్పుడు ఏమన్నా పెళ్లి సంబంధాలు చూడాలా ఏంటి మీకు? కేటీఆర్ గారు మాటలకు కౌంటర్ ఇవ్వడానికి వచ్చారు కాంగ్రెస్ ఎంపీ సామల గారు. నమస్తే గురుగారు, మొదలెట్టండి. తాతాలాడుతున్న ముఖ్యమంత్రి కావాలని. ఎవరు? చిన్నబాబు అంటే కేటీఆర్ కదా. సీఎం అవుతానంటే అందులో తప్పేటి ఉందండి. రేవంత్ రెడ్డి లీకు వీరుడు అంట, వినరా? రేవంత్ రెడ్డి లీకు వీరుడా గ్రీకు వీరుడా అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్ లో. ఏం టెస్టులు చేసుకుంటారా? చేసుకోండి, దేనికైనా రెడీ అంటున్నారు ఆయన. దానికేమంటారు మీరు? ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు బొచ్చు అని 5-6 సార్లు చెప్పిండు. ఎందుకు అలా అన్నారు సార్? ఆ బొచ్చిన తర్వాతనే అనిపించింది మధ్యాహ్నం మళ్ళీ 3 ఫుట్ మాత్మీకు మిలాకే అని. 3 ఫుట్ ఆద్మీ ఎవరు? రేపట బైపాస్ మీదకి వెళ్ళి ఖమ్మం పోవాలనుకుంటా. పూల మీద డాబాలు బాగుంటాయి, మరి ఆడేనన్నా కలిసి రాయింది, వీళ్ళు కలిసి 2 వేసుకొని బయలుదేరిండి ఆయన ఖమ్మంకి. ఎందుకంటే ఏటో మీరు ఏం మాట్లాడుతున్నారో మాకేట అర్థం కావట్లేదు. నార్మల్ గా చాలా బాగా మాట్లాడతారు కేటీఆర్ గారు, లైన్ తప్పి మాట్లాడుతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. మరి
మీ పార్టీ వాళ్ళు మాటి మాటికి ఏదో ఒకటి అంటుంటే కోపం రాదా? ఇలా సార్ చూడండి, ప్రెస్ మీట్ చూసినప్పుడు ఒక కాగితం మీద రాసుకొని వచ్చిండు 5-6 సామెతలు. మీరు కూడా రాసుకొచ్చారా ఏంటి సామెతలు? నేను ఆయన లెక్క సామెతలు ఏం రాసుకొని రాలే. అయితే ఇప్పుడు ఏత అంటారు? ఎవడో రాసి ఇచ్చిన సామెతలు చదువుకుంటా రోడ్ల మీద తిరగకు, 4 రోజుల తర్వాత తీసుకుపోయి ఎర్రగడ్డలా పడేస్తారు నిన్ను. ఇప్పుడు గొడవ సామెతల గురించి కాదు సార్. ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో బనకసర్ల మీద చర్చించలేదని సీఎం గారు చెప్పారు. ఏపీ మంత్రి గారేమో చర్చించాం అన్నారు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని హరీష్ రావు గారు అంటున్నారు. చూసారా? అక్కడ నిమ్మల ప్రెస్ వాళ్ళు బనకచర్ల కూడా అయిందా అంటే అన్నాడు. అంటే అవును అన్నట్టే కదా. అన్నందుకు అబ్బా భలే దొరికిందిరా పాయింట్ అని చెప్పి రాత్రి 7:00 వాళ్ళ బావ జర్ర నురికొచ్చి స్కేటింగ్ వేసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. మరి లేట్ చేస్తే మళ్ళీ మీరేదైనా కవర్ డ్రైవ్ చేస్తారేమోనని ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. ఎవరు రాసిస్తుండు నీకు స్క్రిప్ట్? ఏంటి బాగోలేదా స్క్రిప్ట్? నేతి బీరకాయ కథ నీదే. అంటే తెలంగాణ సెంటిమెంట్ మీద నిన్ను అధికారంలోకి తెస్తే ఛత్రపతి శివాజీ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి టీని బీకి బీర్ పెడితివి. బీ పెడితే ఏమైంది సార్? బీన్ పెడితే బొంద పెడితివి, 0 వచ్చే. పేర్లో ఏటం సార్? ఎన్నికల ముందు మీరు ఇచ్చిన అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప బీ వచ్చి టీ మీద వాడడం వల్ల కాదు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ రెండు పార్టీలు దొందే అని అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. నమస్తే గురుగారు. అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇక్కడ సీఎం ఏం చెప్తున్నారు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరిగాలని చెప్పి. వాస్తవంగా అక్కడ ఏంటి జరిగింది సార్? వాస్తవం ఏందో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం, ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే. ఏ రెండు పార్టీలు? బీఆర్ఎస్ కాంగ్రెస్. ఆ రెండు పార్టీలు ఒకటే ఎలా అవుతాయి సార్? మన ఇద్దరం మీద అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు నేను వేసినట్టు చేస్తా. అసలు ఢిల్లీ మీటింగ్ లో ఏంటి జరిగింది సార్? ముందే విషయం చెప్పండి. లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది. ఏ ముఖ్యమంత్రి చెప్పాలి? అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. వాళ్ళిద్దరూ ఎవరికి కావలసినట్టు వాళ్ళు చెప్తున్నారు. పోనీ మీటింగ్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం అన్న చెప్పొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. ఏటా ప్రకటన? కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. పోనీ మీరు చెప్పండి, మీరు కూడా కేంద్ర మంత్రి కదా. ఇలా కేంద్రం విజయం సాధించింది. అలా ఎందులో విజయం సాధించింది సార్? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి. అవునా? అయితే గ్రేటే. ఇది మొదటి విజయం. ఇది అంటే ఇంతకు ముందు ఇద్దరు కలిసి కూర్చోలేదా సార్? గతంలో ఎవ్వరు కూర్చోబెట్టలే. అయితే గ్యారంటీగా గొప్ప విజయమే. ఇందాక నుంచి జగన్న నా దగ్గర ఒక సెన్సేషనల్ వార్త ఉంది, అది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వార్త అని మెసేజ్లు పెడేస్తున్నాడండి మా తిరకాసని. అదిగో మాటల్లోనే లవ్లోకి వస్తాడు తిరకాసనిగా. ఏటా బ్రేకింగ్ న్యూస్? नमस्कार जोगी भाई, क्या बात? सब अच्छा है? मैं अच्छा हाय हूँ. ఏదో తేడాగా ఉందా? टेढ़ा? अरे तुम टेढ़ा, मैं नहीं टेढ़ा. क्या बात करता है? दूध पेड़ा मालूम, दही वड़ा मालूम, पानी पूरी, पाव भाजी, मेरे को सबको मालूम. మళ్ళీ మొదలెట్టేశాడు రా బాబు. जोगी भाई మంచి మంచి వార్తలు తెచ్చాను. ఒక బడా బ్రేకింగ్ న్యూస్ है मेरे पास. తిరకాసనియా నాకేట అర్థం కావట్లేదు ఆ భాష. भाषा कौन है? अच्छा मैं ఒక్కసారి बोलते 100 बार बोलనట్లే ఓ భాష. అనియా నేను అడుగుతుంది రజనీకాంత్ భాష సినిమా గురించి కాదు. రజనీకాంత్ భాష నహి మరి కౌన్ భాష? నా మీద ప్రయోగిస్తున్న ఈ కిలికి భాష ఏటని అడుగుతున్నాను. ఇది మేరా పెద్దమ్మ భాష ఉంది హై. పెద్దమ్మ భాష? ఈ పెద్దమ్మ భాష ఏటనియా? పెద్దమ్మ భాష నహి మాలూమ్? క్యా జోగి భాయ్? నిజంగా నాకు తెలియదు. ఎవరా పెద్దమ్మ? మాది పెద్దమ్మ భాష హిందీ హై. అంటే మీ పెద్దమ్మ వాళ్ళు నార్త్ ఇండియాలో ఉంటారా? నహి, మేరా పెద్దమ్మ గుడి దగ్గర ఉంటాయి, అత్తమ్మ అత్తాపూర్లో ఉంటాయి, నానమ్మ నానక్రామ్గూడలో ఉంటాయి, చిన్నమ్మ చిలకలగూడలో ఉంటాయి. ఇప్పుడు ఈ పెద్దమ్మలు చిన్నమ్మలు అత్తమ్మలు అసలు ఈ గోలేటన్నయ్యా? ఇంట్లో లేడీస్ కు అవమానం కర్తా హై తూ. మనోభావాలు దెబ్బతీస్తాయి. నీకు దండం పెడతానయ్యా. ఆ భాష ఏంటో దాని తాత్పర్యం ఏంటో ఉన్నట్టుండి నువ్వు ఇలా ఎందుకు తయారవన్నయ్యా? పవన్ కళ్యాణ్ సార్ మాలూమ్ తెరేకు? పవన్ కళ్యాణ్ గురా ఆయన పెద్ద ఫ్యాను. పవన్ సార్ బోలా హిందీ మన పెద్దమ్మ భాష హై, రుజువు దేఖ్తా ఉదర్ దేఖో. మన మాతృభాష అమ్మ అయితే మన పెద్దమ్మ భాష హిందీ. ఇదేంటిది కొత్తగా వింటున్నాను. ఆయన గతంలో హిందీ మన మీద బలవంతంగా రుద్దుతారా అని అన్నారుగా? అదంతా నై మాలూమ్ జోగి భాయ్.
पवन सर बोलता मैं हिंदी में बात करता సరే పెద్దమ్మో చిన్నమ్మో ఏదో ఒక భాష నేర్చుకోవడం మంచిదేగా ಬಂದಿಕೊಂಡು ಇರಿಕ್ಕಿನೇನು ಅದು ಮುಡಿಯಾದು పొగ ముడియాదు వడిక్క ముడియాదు కట్టకోళ్ళ ముడియాదు మళ్ళీ ఇదేటనియా భాష మారిపోయింది తమిళం అన్నా ఇప్పుడు ఇదెందుకు వచ్చింది రేపు ఎవరన్నా వచ్చి తమిళం మన అత్తమ్మ భాష అంటారేమోనని ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నా ఓహో ఇదొకటి ఉందా ನನ್ನ ಹೆತ್ರ ನನ್ನ ಗೊತ್ತು ಕುಂಬಿಕಿಡ್ತಾರ ತುಂಬಾ ಹೆಚ್ಚಿದ್ದು మళ్ళీ ఇదేంటిది ఇది కన్నడం అన్నా రేపు ఇంకెవరన్నా వచ్చి కన్నడం చిన్నమ్మ భాష అన్నారనుకో అప్పటికప్పుడు నేర్చుకోవడం కష్టం కదా అందుకే ఇప్పుడే మొదలు పెట్టారు తిరగదనియా నీకు దండం పెడతాను ఇంకా చాలన్నయ్య ఇంకొకటి ఉంది జోగన్న ప్లీజ్ జోగన్న ఒక చిన్నదే సరే తగలెట్టు జోషాంగ్ హూ నీ హాహో హవెన్ హూ హన్ హన్ హూ చిన్ చాంగ్ డౌని మళ్ళీ ఇదేం భాష అనియా ఇది చైనీస్ మేనమాం భాష సబీసగా పిల్ల ఉగాలి ముజా ముజా ముజాకే ములాకే పిజా ఇదేం భాష జోగన్న నేను ఎప్పుడూ వినలేదా ఇది ఆఫ్రికా భాష మన ముత్తాత భాష అంత బాగా మాట్లాడుతుండవు ఆఫ్రికాలో నీకెవరన్నా చుట్టాలు ఉండారా ఏందా నీ భాషలు ఇని ఇని నీళ్ళగా మాట్లాడేస్తున్నా జోగన్న ఇంకొకటి ఉంది ఇదే లాస్ట్ ఇదిగో తిరగసనయ్య ఇంకా చాలు నా వల్ల కాదు ఇదే లాస్ట్ అనా ఏంటది సింగరా దుంగ రుబ్బా డ్రమీన్ జబ్రా ఇది బామ్మర్ది భాష ఏయ్, ఆ బాబు ఇందాక నుంచి బుర్ర తినేస్తున్నావు ఇందాక నేను తిన్నది సరిపోలేదా ఏంటి బామ్మద్ది భాష అంట బామ్మద్ది భాష చూసారు కదా ఇన్ని భాషలు ఇంత కష్టపడి నేర్చుకొచ్చినా కూడా నువ్వు స్టూడియోకి రా అక్కడికి పో అని తిడతానే ఉంటాడు ఇవ్వండి ఈ వారం విశేషాలు మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే